నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజే ఆషాఢ అమావాస్య. రేపటి నుంచే శ్రీ విజయనామ సంవత్సర శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసానికి ముందు ఇది రోజు ఆషాఢ అమావాస్య గనక ఈరోజు సాయంకాల సమయంలోనే ప్రతివారు కూడా తమ తమ గృహాలలో సాయంకాల సమయంలో ఇంటిల్లపాది దీప ప్రజ్వలన ఆచరించాలి. సహజంగానే మన ఇంట్లో దీపపు కుందులు, దీపస్తంభాలు, తాతల కాలం నాటి స్తంభాలు కూడా ఉంటాయి. ఎప్పుడూ పురాతనంగా నుంచి కూడా ఉన్నటువంటివి, వాడనటువంటి దీపపు కుందులు కూడా ఉంటూ ఉంటాయి. ఉన్నటువంటి వారు వాటిని కూడా ఈరోజు శుభ్రం చేసి చింతపండు గుజ్జుతో కానీ లేక పీతాంబరితో కానీ చక్కగా తోముకొని ఈరోజు సాయంత్రం దాటిన తర్వాత సూర్యాస్తమయానికి ముందునిచ్చే మీ గృహాలలో దీపజ్యోతులను ప్రజ్వలించండి. ఒక ఇంట్లో 5 లేక 6 గదులు ఉన్నాయనుకోండి, 2 కుందులు ఉంటాయి. మరి అప్పుడు ఎట్లా? ఒక కుందిని మీ దేవతా మందిరం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంచండి. రెండవ దాన్ని ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి మూలలో ఒక పల్లెల్లో పెట్టుకొని ఈశాన్య మూల అలా కాసేపు 1 మినిట్, తదుపరి ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఆ విధంగా ప్రతి రూములో అన్ని మూలలు ఆ వెలుగుని ప్రసరించే విధంగా 1 నిమిషం పాటు ఆ మూలలో ఆ జ్యోతిని మీ చేతులతోనో లేక పల్లెల్లో ఉంచుకొని ఆ పల్లెలను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఆషాఢ అమావాస్య. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కనుక ఈ శ్రావణ ప్రారంభానికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున మనం దేదీప్యమైనటువంటి వెలుగుతోటి ఈ ఆషాఢ అమావాస్య మహాపర్వదినమేగా భావించాలి. ఈ 2-3 కుందులు లేకపోతే ఎన్ని కుందులు అన్ని కుందులతో వాటు మీరు వెలిగించుకుంటూ, ఇక విద్యుత్ దీపాలు కూడా ఉంటాయి కనుక కొంతమంది ఏం చేస్తారంటే కరెంట్ ఎక్కువ కాలుతుందండి, ఎందుకు ఆ రూమ్లో మనం ఉండం కదా అనుకొని కూడా అక్కడ బల్బు ఆపేస్తాం. కానీ ఈరోజు మాత్రం అలా అనుకోకండి. ప్రతి రూములో కూడా ఉన్నటువంటి చిన్న బల్బు కానీ పెద్ద బల్బు కానీ ఏదో ఒక బల్బు అక్కడ వెలుగు ఉండేట్టుగా సాయంత్రం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి రూములో కూడా బల్బు వేసుకోండి. ఇల్లంతా కూడా వెలుగు వచ్చేలా మీరు ప్రయత్నం చేయండి. పరోక్షంగా శ్రావణ లక్ష్మికి స్వాగతం పలికినట్టు. ఇక ఈ శ్రావణ మాసంలో సరే మీకు అందరికీ తెలిసినటువంటిదే మంగళవారాలు, మంగళగౌరి వ్రతాలు. ఇక శుక్రవారాలు వచ్చేసి శ్రీ మహాలక్ష్మికి వ్రతాలు. పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తుంటారు. రక్షాబంధనం, ఇక జంఝాల పూర్ణిమ, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. అయితే ఈ శ్రావణ మాసంలోనే ముఖ్యంగా ఆగస్టు నెల 19వ తేదీ సూర్యోదయానికంటే ముందుగా, అంటే రాత్రి 18వ తేదీ రాత్రి భారత కాలమాన ప్రకారం 1:49 కుజగ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. కర్కాటక రాశి కుజుడి యొక్క నీచ క్షేత్రం. అక్కడి నుంచి అక్టోబర్ నెల 5వ తేదీ శనివారం ఆ రోజు రాత్రి 7:41 వరకు కర్కాటక రాశిలోనే ఉండి రాత్రి 7:41 కర్కాటక రాశి నుంచి బయటికి వచ్చేస్తుంది కుజగ్రహం. అంటే ఆగస్టు 19వ తేదీ నుంచి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు 48 రోజుల పాటు కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉండి తులారాశిలో ఉన్నటువంటి శని రాహువుల్ని చూస్తుంటాడు. అది అసలు విషయం. అది ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభం కాబోతున్నది. ఆశ్వీజ మాసంలో మొదటి రోజు శారదా నవరాత్రారంభం అంటాం. ఆ రోజుతో అది పూర్తయిపోతుంది.
ఈ 48 రోజులలో కూడా ఒక 29 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, మిథున రాశి నుంచి తులారాశి వరకు ఈ 5 రాశుల్లో సప్తగ్రహ సంచారం ఒక మాలలాగా ఉంటుంది. మిథున, కర్కాటక, సింహ, కన్య, తులారాశుల వరకు సప్తగ్రహ ఆచ్ఛాదన ఉంటుంది. ఈ సప్తగ్రహ ఆచ్ఛాదన ఉన్నటువంటి సమయంలోనే శని కుజుల మధ్య పరస్పర వీక్షణ కూడా ఏర్పడుతున్నది. అదే మనం శని కుజుల సంఘర్షణ అని చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ప్రకటనకు ముందే శని కుజుల సంఘర్షణకు సంబంధించిన ఎపిసోడ్ మీరు చూసి ఉంటే దాంట్లో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల యొక్క వివరాలు చెప్పిన తర్వాత కన్యారాశి వివరం కూడా చెబుతూ, కన్యారాశి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మరాశి, కన్యారాశిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు స్థాపించబడింది, అంటే ఆ రోజు నుంచి ప్రారంభించబడింది అని చెప్పుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం అని కనుక ఈ ఆంధ్రప్రదేశ్ కుటుంబ స్థానంలో, అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ 3 ప్రాంతాల కుటుంబ స్థానమని, ఆ కుటుంబ స్థానంలోనే శని రాహు ఉండి కుజుని చేత వీక్షణ ఉన్నదని కనుక కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఒకసారి మీరు పాత ఎపిసోడ్లకు వెళ్తే తెలుస్తుంది. అయితే ఈ 48 రోజుల పాటు జరిగేటువంటి శని కుజుల పరస్పర వీక్షణలో మొదటి 29 రోజులు 5 రాశులలో సప్తగ్రహ ఆచ్ఛాదన జరగగా, సెప్టెంబర్ 17వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు, అంటే మరొక 19 రోజుల పాటు కన్య, తుల ఈ రెండు రాశుల్లోనే శని, రాహు, శుక్ర, రవి, బుధులు అనేటువంటి 5 గ్రహాలు ఆ 2 రాశుల్లోనే ఆచ్ఛాదనంగా ఉంటాయి. అంటే వెరసి 48 రోజుల పాటు ఈ యొక్క శని కుజుల సంఘర్షణ ఉంటుంది. కనుక ఈ పరంపరలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మేషరాశి నుంచి మీనరాశి వరకు అన్ని రాశుల వారు ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి వివరాన్ని అంతకుముందు చెప్పడం జరిగింది. కనుక ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నెలలోనే, అంటే ఆగస్ట్ 31వ తేదీన ఆరుద్ర నక్షత్రం శ్రావణ బహుళ దశమి రోజున హ్రీంకార యజ్ఞాన్ని మేము చేయబోతున్నాం. ఆ హ్రీంకార యజ్ఞంలో ఎవరైతే పాల్గొనాలనుకుంటారో చక్కగా వారు పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. ఇది హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంది. త్వరలో ఆ వెన్యూ కూడా తెలియజేస్తాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ అజయ ఏకాదశి. గత సంవత్సరం అంటే నందననామ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చినటువంటి అజయ్ ఏకాదశి పర్వదినాన్ని భక్తిమాల టీవీని ప్రారంభించడం జరిగింది. కనుక ఈ యొక్క తిథి నక్షత్రాల ప్రకారంగా మనం పరిగణన చేస్తే, పరిశీలిస్తే సెప్టెంబర్ 1వ తేదీకి సంవత్సరం. తిథుల ప్రకారం అయితే ఆగస్టు 12వ తేదీకి అవుతుంది. కానీ తిథుల ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ. కనుక ఆగస్టు 31వ తేదీన హ్రీంకార యజ్ఞము, సెప్టెంబర్ 1వ తేదీన మా తొలి వార్షికోత్సవం. ఈ ఆగస్టు నెలలోనే ప్రత్యేకంగా ఆగస్టు నెల 17వ తేదీన ఒకేసారి 9 కలిసి పూజలు ఆచరించేవారు చక్కగా ఆచరించుకోవచ్చు. ఆగస్టు 11వ తేదీన 6 మరియు 7 కలిసి పూజలు, 8 మరియు 9 కలిసి పూజలు. ఆగస్టు 11వ తేదీన 6 + 7
లేక 8+9 ఈ కలశ పూజలను కూడా ఆచరించుకోవచ్చు. మరి విధి విధానం ఎలా అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఒకసారి grahbhoomi.blogspot.com ఓపెన్ చేసి 2012వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి విషయ సూచిక చూస్తే అందులో 6+7 ఒకేసారి 6+7 ఈ 2 కలశ పూజల్ని ఆచరించే విధి విధానం అంతా కూడా 2012 ఆగస్టు నెలలో ఉన్నటువంటి విషయ సూచికలో ఉంటుంది. grahbhoomi.blogspot.com. అలాగే 8+9 ఈ 2 కలశ పూజలకు సంబంధించినటువంటి విధి విధానం అంతా కూడా 2012వ సంవత్సరం మే నెల విషయ సూచికలో మీకు ఆ విధి విధానం అంతా ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక ఆగస్టు 17వ తేదీన ఈ ఎట్ ఏ టైం 9 కలశ పూజలు ఆచరించేవారు చక్కగా ఆచరించుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ మంగళవారం నాడు అది క్రియాత్మక ఉత్తేజం యాక్టివేషన్ జరుపుకోవడానికి అవసరమైనటువంటి తేదీ. 21, 25, 27 అంటే ఆగస్టు 21, 25, 27 ఈ 3 రోజులు కూడా గోధుమ పిండి దీపారాధనకు అనువైనటువంటి సమయం. ఇక ఈ శ్రావణ మాసంలో చాలామంది మంగళగౌరి వ్రతాలు, ఇక శ్రావణ లక్ష్మికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఎంత హడావుడిగా చేస్తూ ఉంటారో అంతే హడావుడిగా లలితా సహస్రనామ స్తోత్రాలని, లలితా త్రిశతి స్తోత్రాలను కూడా పారాయణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. లలితా సహస్రనామ స్తోత్రం కంటే కూడా లలితా త్రిశతి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటూ చేయండి. మంగళవారం ఇటు తిరిగి మీరు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు, శుక్రవారాలు పూజా కార్యక్రమాలు చేస్తారు కనుక అటు మంగళవారము ఇటు శుక్రవారము 2 వారాలలో కూడా లలితా త్రిశతిని మీరు చక్కగా పారాయణం చేయండి. పూర్తిగా పారాయణం చేసేటువంటి ఓపిక తీరిక లేకపోతే కలశ పూజలు అనేటువంటి పుస్తకంలో దుర్గా సప్తశతి నుంచి తీసుకున్నటువంటి 21 శ్లోకాలు ఉంటాయి. యాదైవి సర్వభూతేషు. వాటినైనా సరే పారాయణం కానీ పఠనం కానీ సామూహికం కానీ ఒక్కరే కూర్చొని కానీ చేయటానికి ప్రయత్నం చేయండి. వాస్తవంగా వ్యవహారికంగా అందరూ అనుకుంటారు ఆగస్టు సంక్షోభం అని. మరి ఆగస్టు సంక్షోభం అనేది అనాదిగా ఏమి రావటంలే. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఆగస్టులో కొద్దిగా హడావుడిలాగా జరిగింది. అది రాజకీయ హడావుడి. ఆ తర్వాత మరొకసారి కూడా ఆగస్టు నెలలోనే అలాంటి హడావుడి జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అటు మీడియా కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ ఆగస్టు సంక్షోభము అంటారు. ఇక్కడ నేను ఆగస్టు సంక్షోభాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నంటే అది ఏదో వస్తుంది రాజకీయ సంక్షోభాన్ని ఉద్దేశంలో కాదు. ఆగస్టు నెలలో ఈ వ్యతిరేక గ్రహస్థితి ప్రారంభం కాబోతున్నది గనక, రేపే శ్రావణ మాసం గనక శ్రావణ మాసానికి ఈరోజు సాయంత్రమే పరోక్షంగా శ్రావణ లక్ష్మికి మనం స్వాగతించాలి. మన ఇంట్లో ఉన్నటువంటి దీపారాధన కుందులతోటి ఆ స్తంభాలతోటి రేపటి నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే మాఘమాసంలో ఎక్కువ ఆదివారాలకు ప్రసిద్ధి, కార్తీక మాసంలో సోమవారాలకి ప్రీతి, మార్గశిర మాసంలో గురువారాలకి మహాప్రీతి, కానీ శ్రావణ మాసంలో 3 వారాలకి ప్రీతి. ఒకటి మంగళవారం, రెండవది శుక్రవారం, మూడవది శనివారం. శ్రావణ మాసంలో శనివారం తిరుమలలో విశేష పూజా కార్యక్రమాలు ఆచరిస్తారు. ఎందుకని? శ్రావణ మాసంలో పూర్ణిమ, శ్రవణ నక్షత్రంతో పూర్ణిమ వచ్చేటువంటి మాసాన్నే శ్రావణ మాసము అంటారు. శ్రవణ నక్షత్రంలో పూర్ణిమ వచ్చే మాసాన్నే శ్రావణ మాసము అంటారు. ఆ శ్రావణ మాసంలో ఆ శ్రవణ నక్షత్రం కలియుగ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కనుక ఆయనకు ప్రీతికరమైనటువంటి వారం శనివారం కనుక, ఆయన నక్షత్రంలో ఉన్న పూర్ణిమ శ్రావణ మాసం కనుక, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి
అన్ని శనివారాలు కూడా విశేష పూజా కార్యక్రమాలు తిరుమలలో జరుగుతాయి. అయితే ఈ పరంపరలో మనం మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ శ్రావణ మాసంలోనే పూర్ణిమ రోజున రకరకమైనటువంటి పద్ధతులతోటి దేశవ్యాప్తంగా శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకుంటారు. జంఝాల పూర్ణిమ అందరికీ తెలిసినటువంటిది. రక్షాబంధనం, ఈ రక్షాబంధనం అనగానే ఎక్కువ మంది సూర్యోదయం కాగానే వెంటనే ఈ రక్షాబంధనానికి సంబంధించిన కార్యక్రమంలో మునిగిపోతారు సోదరీమణులు. వారి వారి సోదరులకి కుడి చేతికి ఆ రక్షాబంధనాన్ని, రాఖీ పూర్ణిమ, ఆ రాఖీని కట్టేస్తారు. వారు ఇచ్చేటువంటి నగదు కానీ లేక నగ కానీ ఏదైతే ఉంటుందో బహుకరిస్తారో దాంతో చక్కగా సంతృప్తి చెందుతారు. మరి శాస్త్రరీత్యా మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. శాస్త్ర ప్రకారం సోదరుడికి కట్టాలన్నా, భార్య భర్తకు కట్టాలన్నా? ఏంటి సిద్ధాంతి గారు మళ్ళా ఇందులో వివాదం తెచ్చారే అని మీరు అనుకోవచ్చు. నేను వాస్తవం మాట్లాడేటువంటి వ్యక్తిని కనుక పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మనకు స్వయంగా చెప్తాడు, ఇంద్రుడికి ఇంద్రాణి కడుతుంది మొట్టమొదటిసారిగా రక్షాబంధనం. శ్రావణ పూర్ణిమకి ఇంద్రుడికి ఇంద్రాణి, ఇంద్రుని యొక్క భార్య ఇంద్రాణి కట్టినట్లుగా మనకు పురాణపరంగా శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. అయితే వ్యవహారికంగా అది సోదరుడికి కడుతుంది. సరే, వ్యవహారికంగా సోదరుడికి కట్టిన దానికి కొన్ని పద్ధతులు అంటూ ఉన్నాయి. ఆ పద్ధతులు కొద్దిగా మీకు తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు తెలియజేశాను? శ్రావణ పూర్ణిమ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పరిడి వెళ్ళాలి. అందుకే భర్త పలు రంగాలలో విజయ పంథాలో దూసుకు వెళ్ళాలి. అలాగే ఆ భర్తకి ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా, దుష్ట శక్తులు ఆపాదించకుండా, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళటానికి గాను ఒక కంకణధారుడై ముందుకు దూసుకుని వెళ్ళటానికి, ఆప్యాయతగా అన్యోన్యతగా కలిసిమెలిసి జీవించడానికి గాను ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా తన భర్తకే కాకుండా తన భార్యకి, తన కుటుంబానికి కూడా ఉండాలని, భార్యాభర్తల మధ్య ఆ యొక్క ప్రేమ దినదిన ప్రవర్ధమానమై పరిడి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే శ్రీమతి శ్రీవారికి కడుతుంది. కనుక మీరు కూడా చక్కగా మీ ఇళ్ళల్లో మీ శ్రీవారికి రక్షాబంధనం తప్పకుండా అక్కడ నేను చెప్పేది ప్రామాణిక సూత్రం చెబుతున్నాను. దీని వివరాలు కూడా తర్వాత శ్రావణ పూర్ణిమ లోపల వివరాలతో సహా తెలియజేస్తాను. అయితే శ్రీవారికి శ్రీమతి కట్టడం అనేది వీలైనంత వరకు మీరు పాటించండి. మీ శ్రీమతి గారికి ఒక మంచి చీర కొని పెట్టండి, లేకపోతే నగదు తీసుకురండి, లేకపోతే నగదునివ్వండి. ఇక అలాగే ప్రస్తుతం వ్యవహారికంలో ఉన్నటువంటి రక్షాబంధన వివరం ఏమిటంటే, సూర్యోదయం కాగానే వెంటనే రాఖీలు కట్టుకొని ఇంత పెద్ద పెద్ద రకరకాలుగా తమాషాలు రాఖీలన్నీ మార్కెట్లో వస్తుంటాయి. అవి కొట్టుకొని తిరగటం కాదు, దానికి కొన్ని పద్ధతులు అంటూ ఉన్నాయి. రక్షాబంధనం ఏ సమయంలో కట్టాలి, రక్షాబంధనం ఏ సమయంలో భార్య భర్తకు కట్టాలి, సోదరుడికి కట్టాలి అనే వివరం నేను తెలియజేస్తాను, తేటతెల్లం చేస్తాను. జంఝాల పూర్ణిమ లేక రక్షాబంధనం లేక హయగ్రీవ జయంతి ఆ రోజున సూర్యోదయం కాగానే చక్కగా తలస్నానం చేస్తారు, పూజా కార్యక్రమాన్ని చేసుకుంటారు. మీరు మీ సోదరింటికి వెళ్ళటం కానీ లేక మీ సోదరి మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్న భోజనము సోదరుడికి సోదరి వడ్డిస్తుంది. వడ్డించిన
వేరు, లేక వడ్డించినా సరిపోతుంది. అంటే ఇది భగినీ హస్త భోజనం అంటారు, అలాంటిదే. కనుక ఆ సోదరి వడ్డించిన భోజనాన్ని సోదరుడు భుజిస్తాడు. భుజించిన తరువాత తూర్పు ముఖంగా పీట మీద సోదరుడు కూర్చుంటాడు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, పీట మీద కూర్చుంటాడు. ఒక దీపపు కుంది తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ లేక కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె మాత్రం వాడకండి, ఆవు నెయ్యి కానీ లేక కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులు వేసి చక్కగా దీప ప్రజ్వలన చేసి ఆ దీపపు కుందిని ఆ పళ్ళెంలో పెట్టుకోండి. దాంతోపాటు కొద్దిగా అక్షంతలు పెట్టుకోండి. 2 పోక అంటే ఒక్కలు. కనుక ఈ పోకలతోటి, ఒక పోకతోటి ఎడమ నుంచి కుడికి, రెండవ పోక కుడి నుంచి ఎడమకి మనం మామూలుగా దిష్టి తీస్తుంటారు, ఆ విధంగా అన్నమాట. మొదట ఈ యొక్క కుంది ఏదైతే ఉందో, పళ్ళెం అయితే ఉందో, పళ్ళెంతో తన సోదరుడికి అలా తల చుట్టాలి, ఒకసారి తిప్పాల. ఆ తర్వాత పోకలతోటి ఒక పోక తీసుకుని ఎడమ నుంచి కుడికి, రెండవ పోక కుడి నుంచి ఎడమకి తీసి మళ్ళా పళ్ళెంలో వేయాలి. ఇకపోతే అక్షంతలు ఉన్నాయి సరే. ఈ అక్షంతలు ఏమిటి అంటే, ఈ రక్షాబంధనం అనేటువంటిది సోదరుడికి కుడి చేతికి కడుతుంది. ఆ కట్టించుకున్న వ్యక్తి అన్నయ్య గనక అయితే అక్షతలు అన్నయ్య చేత వేయించుకుంటుంది తన శిరస్సు పైన. ఒకవేళ ఆ సోదరి అన్నయ్య కాకుండా తమ్ముడైతే అక్షతలు తమ్ముడు శిరస్సు పైన వేస్తుంది. అప్పుడు ఆ అన్నగారు కానీ ఆ తమ్ముడు గారు కానీ ఆ జోబీలో ఉంటాయి కదా, అప్పుడు తెచ్చి పెట్టుకుంటాడు ఆ క్యాష్ కానీ ఏదో నగ కానీ. కనుక ఏదో ఒకటి వస్త్ర రూపంలో కానీ, ధన రూపంలో కానీ, లేక ఆభరణ రూపంలో కానీ చెల్లెలికి కానీ అక్కకి కానీ ఇవ్వాలి. ఇది శాస్త్ర నియమం. అంతేగాని సూర్యోదయం కాగానే కాఫీ తాగేసి వెంటనే స్నానం చేసి అరే కట్టరా అన్నయ్య, కడతాను రా అన్నయ్య, రారా ఏం తెచ్చావు అని ముందే ఈ చెల్లమ్మ అడుగుతుంది. ఏం తెచ్చావురా నువ్వు? అబ్బాయి ఈసారి తక్కువ వచ్చింది, కట్నం ఎక్కువ ఇవ్వాలా అని చెప్పి గబాబా కట్టేసేసేది, మురిసిపోతుంటారు. అది కాదు. ఆ రోజున భోజనం తాను వడ్డిస్తే అప్పుడు తినాలి. ఒకవేళ తాను అమెరికాలో ఉంది, అన్నయ్య ఇక్కడ ఉంటాడు, లేక అన్నయ్య అమెరికాలో ఉంటాడు, తాను ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఎలా? అది అయ్యే అవకాశం లేదు కదా. అప్పుడు ఏమిటంటే ఆమె తరఫున ఆ పక్కింట్లో ఎవరో ఉంటారు కనుక ఆ చెల్లెమ్మలాగా లేక అక్కయ్యలాగా వారు యాక్టివేట్ కావాలి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పోకలు ఏవైతే ఉన్నాయో ఆ పోకలు తర్వాత ఏం చేయాలి? అవి మామూలు ప్రతిరోజు కూడా నిత్యం కూడా మీరు పూజలు చేసిన తర్వాత ఆ ఒత్తులు కానీ లేకపోతే ఆ పుష్పాలు కానీ, వాడిపోయిన పుష్పాలను ఎక్కడైతే విసర్జిస్తారో అక్కడ మాత్రమే ఈ పోకల్ని విసర్జించండి, అది మర్చిపోకూడదు. కనుక ఈ పద్ధతిలోనే రక్షాబంధనం జరగాలి. కనుక మీరు ఇంతవరకు విని ఉండవచ్చు, విని ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకొని మీ బంధుమిత్రాలందరికీ తెలియజేయండి. రక్షాబంధనం అసలు విధి విధానం ఏమిటి? ఆ రోజు మధ్యాహ్నమే భోజనం చేసిన తర్వాతనే చేయాలి. అంతే తప్ప భోజనానికి ముందు చేస్తే రక్షాబంధనం యొక్క విధి విధానం తప్పినట్లవుతుంది. ఇక సోదరుడి యొక్క విధి విధానం అందరికీ తెలిసిందే కనుక అనాది కాలం నుంచి రాకపోయినా వ్యవహారికంగా వస్తుంది కనుక శాస్త్రరీత్యా శ్రీవారికి కడుతుంది కనుక మీరు కూడా మీ శ్రీమతుల చేత ఈ రక్షాబంధనాన్ని కట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ శ్రావణ పూర్ణిమలో. పరోక్షంగా చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసంలోని ఈ అరిష్ట గ్రహస్థితి అనేది ఒకటి ఉంది కనుక ఈ అరిష్ట గ్రహస్థితి మన ఎవరికి ఉండకుండా, దాని యొక్క ప్రభావం ఎవరిపైన ఉండకుండా ఉండటం కోసం మన కుటుంబంలో యజమానిగా ఉండేటువంటి వ్యక్తి తను ఉన్నటువంటి ఆలోచనతోటి ముందుకు దూసుకుని వెళ్ళి విజయపంథాలో వెళ్ళాలని ఆకాంక్షిస్తూ శ్రీమతి ఈ సంవత్సరం ఆ జంఝాల పూర్ణిమ రోజున, శ్రావణ పూర్ణిమ రోజున, హయగ్రీవి జయంతి రోజున
శ్రీవారికి రక్షాబంధనం కట్టడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సంవత్సరంలో ఉండేటువంటి కొన్ని ఇతర వ్యవహార సంబంధమైనటువంటి అంశాల గురించి కూడా కొంచెం స్వల్పంగా మీకు ముచ్చటిస్తాను. చాలామంది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే భయాలనేవి మనసులో ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం ఏలినాటి శని కన్యారాశి వారికి చివరి భాగము, తులారాశి వారికి రెండవ భాగము, వృశ్చిక రాశి వారికి మొదటి భాగము జరుగుతుంది ఏలినాటి శని. అయితే ఈ ఏలినాటి శని జరుగుతుంది కదా, ఈ ఏలినాటి శని వలన మనకు ఏదైనా ఇబ్బందులు వస్తాయి అని మీరు అనుకుంటూ ఉంటుంటారు. మీరు ఎక్కడా భయపడకండి. ఏమండి, మీరు అన్నారు మాకు సమస్య వచ్చింది, ఆ సమస్య ఏలినాటి శనిలో వచ్చింది అని అనుకోవచ్చు కొంతమంది. మీరే ఉన్నారు. మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు. మిమ్మల్ని అడిగాడు, ఎరా నాయనా, ఏమ్మా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీకు ఇంటి సమస్య ఉందా, లేదా అబ్బాయి సమస్య ఉందా, అమ్మాయి సమస్య ఉందా, ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అని అవతల వ్యక్తి అడిగాడు. ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ మాకేం సమస్య లేవురా అబ్బాయి, హ్యాపీగా ఉన్నాం, ఉద్యోగం ఉంది, అమ్మాయికి ఉద్యోగం ఉంది, అబ్బాయికి వివాహం చేసాం, వాడు కూడా అక్కడ ఉంటున్నాడు, మేము చక్కగా జరిగిపోతుంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి, మాకేం అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి మీకు మెరుగైనటువంటి అక్కడ ప్రయోజనం కలగాలంటే మీకు ఒక సమస్య ఉంటేనే ఒక మెరుగైన ప్రయోజనం అంటూ వస్తుంది. సరే, ఆ ఉన్నత స్థానంలో వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 3 మాసాలకి ఒక తుఫాన్ లాగా వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది. అప్పుడు మళ్ళీ తిరిగి ఫోన్ చేశారు, ఒరే అబ్బాయి, నువ్వేదో ఆనాడు ఏదో ఉన్నత స్థానంలో ఉన్నావు, ఏదైనా సహాయం చేస్తా అన్నావు కదా, ఇప్పుడు మాకు తుఫాను వచ్చిందిరా, పై కొట్టుకుపోయింది, చాలా భారీగా వచ్చింది తుఫాను అని. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, సరే ఎట్లా ఎగిరిపోయింది కదా, ఆ మిగతా గోడలు కూడా కొట్టేసి నేనేదో సహాయం చేస్తాను, ఈసారి కొంచెం గట్టిగా కట్టుకోండి ఇల్లు అని అవతల వ్యక్తి చెప్పాడు. చూసారా, ఆ తుఫాన్ వచ్చి కొంత భాగం కొట్టుకుపోయిన కారణంగానే ఇప్పుడు కొత్త ఇల్లు వచ్చేసింది. అదే కొట్టుకుపోలేదనుకో, మీరు అతన్ని అడగరు, ఆ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని. దాని యొక్క లైఫ్ ఆ తర్వాతనే తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తే ఏలినాటి శని. మీకు సమస్య వస్తుంది, సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. సమస్యని పరిష్కరించడానికి కోసంగా వచ్చేటువంటి దూతే శని. మొత్తం 3 భాగాలతో వస్తాడు. కనుక కన్యారాశి వారికి 2 భాగాలు పూర్తయి 3వ భాగం జరుగుతున్నది. 2012 ఆగస్టు 5వ తేదీ నుంచి కన్యారాశి వారికి 3వ భాగం జరుగుతూ 2014 నవంబర్ 3వ తేదీతో కన్యారాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత తులారాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని 2వ భాగం జరుగుతుంది. వారికి 3వ భాగం 2014 నవంబర్ 3తో అయిపోతుంది. అక్కడి నుంచి 3వ భాగం ప్రారంభమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ మొదటి భాగం ప్రారంభమైంది, ఆ 3 భాగాలు కూడా జరుగుతాయి. ఇక మీనరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కనుక ఏలినాటి శని ఏ విధంగా ప్రయోజనాలను చేకూరుస్తాడో అష్టమ శని కూడా అలాగే ప్రయోజనాలు ఇస్తాడు. మరొక విశేషం, ఏలినాటి శని ఒక్కోసారి వివాహాలలో కొంచెం ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్ని గట్టెక్కిస్తుంటాడు. ఒక్కోసారి సమస్య కొంచెం జటిలమై విడాకుల దాకా వెళ్తుంటాయి. మీరు అనుకోవచ్చు, ఏలినాటి శని అన్నారు కదా, మాకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు కదా, మరి మాకు విడాకులు అయినాయి. అవును, విడాకులై కొత్త స్టెప్ మళ్ళీ తీసుకుంటారు. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు, భార్యాభర్త బాగా ఉన్నటువంటి వారు ఉన్న ఫలంగా వారి మధ్య ఒక చిచ్చు పడింది, విడాకులు అయిపోయినాయి. తిరిగి వారు నూతన జీవితంలోకి వెళ్ళాలి. ఆ ఏలినాటి శని మరలా వారికి ఏదో రకమైన ప్రయోజనాన్ని ఇస్తారు. మరి మొదటిసారి విడాకులైంది, మరలా విడాకులు అయిన తర్వాత మరలా వివాహం అయింది. మరి ఇక్కడ ప్రయోజనం ఒకటే, అక్కడ ప్రయోజనం ఒకటే. ఏ విధంగా మనకి ఏలినాటి శని ప్రయోజనం చేసింది అని ఆలోచించవచ్చు. మొదటి వ్యక్తి ఒక శాడిస్ట్ అయి ఉంటాడు. అనేక రకమైనటువంటి సమస్యలతో ప్రతి నిత్యం కూడా వేధిస్తూ ఉంటాడు. అలాంటి సమస్యలతో వేధించేటువంటి శాడిజం నేచర్ ఉన్నటువంటి వ్యక్తిని
నెట్టేసేస్తుంది ఏలినాటి శని. కనుక మీకు ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చాయంటే భయపడకండి, బాధపడకండి. మంచి అనుకూల పరిస్థితుల్ని ఏలినాటి శని ఇస్తుంది, అష్టమ శని ఇస్తుంది, అర్ధాష్టమ శని ఇస్తుంది. ప్రస్తుతం జరిగేటువంటి మీనరాశి వారికి ఇప్పుడు జరిగేటువంటిది అష్టమ శని. అలాగే కర్కాటక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని. యథావాత ఈ విషయాలని ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నానంటే, మీనరాశి వారికి అష్టమ శని జరిగేటువంటి సమయంలో వస్తున్నటువంటి కుజశనుల పరస్పర వీక్షణ ఆగస్టు నెల 19వ తేదీ నుంచి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు. అలాగే కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని జరిగేటువంటి రోజుల్లో వచ్చేటువంటి కుజశనుల పరస్పర వీక్షణ. కన్యా, తుల, వృశ్చిక రాశుల వారికి ఏలినాటి శని జరిగేటువంటి ఈ రోజులలో మధ్యలో వస్తున్నటువంటి కుజశనుల పరస్పర వీక్షణ. అదేవిధంగా 2014వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు కుజ, శని, రాహువులు మీనరాశి వారికి అష్టమ స్థానంలో కలుస్తున్నారు. కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానంలో కలుస్తున్నారు. కన్యా రాశి వారికి కుటుంబ స్థానంలో కలుస్తున్నారు. తులారాశి వారికి జన్మరాశిలో కలుస్తున్నారు. వృశ్చిక రాశి వారికి 12వ స్థానంలో కలుస్తున్నారు. ఇవి కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి వ్యవహారం అంతా పక్కన పెట్టేస్తాం. మనకు ఎన్నో పనులు ఉంటాయి, రకరకాలైనటువంటి యావిగేషన్స్ ఉంటాయి. ఈ యావిగేషన్స్ అన్నీ వదిలేద్దాం. రేపే శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రవణ మాసంలో పూర్ణిమ శ్రవణ నక్షత్రం కనుక, శ్రవణ నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం కనుక, ఆ చంద్రుడు మనకు కారకుడు కనుక, మనకు కారకునటువంటి చంద్రుడే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళటానికి కానీ, లేకపోతే అభివృద్ధి పదం నుంచి కిందకు తీసుకురావడానికి కానీ, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, లేదా ఒక చెడు రకమైనటువంటి ఆలోచనల్లోకి వెళ్ళటానికి కానీ, ఒక అద్భుతమైనటువంటి విశేషాలను ఆలోచించగాని ఈ చంద్రుడే అన్నిటికీ మూలకారకుడు. అందుకే శ్రీవారికి శ్రీమతి ఈ రక్షాబంధనం కానీ, సోదరుడికి సోదరి రక్షాబంధనం కానీ ఆ చంద్రుడిని ఒక విధంగా కట్టిపడేయటానికే, ఆ చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచడానికే. కనుకనే ఆ పూర్ణిమ శ్రవణ నక్షత్రంతో వస్తే ప్రతి పూర్ణిమ కట్టలేదే, ప్రతి పూర్ణిమ కూడా ఎందుకు తీసుకోవటం లేదు? పూర్ణిమ అంటే పూర్ణ తేజస్తో ఉండేటువంటి చంద్రుడు, పూర్ణ బలంతో ఉండే చంద్రుడు. కనుక పూర్ణ బలంతో ఉండే చంద్రుడు శ్రవణ నక్షత్రంతో వచ్చేది ఒక శ్రావణ మాసం మాత్రమే. అంటే దాన్ని ఆశ్వీజ మాసంలో పూర్ణిమకి ఎందుకు కట్టకూడదు? ఆశ్వీజ మాసంలో పూర్ణిమ అశ్విని నక్షత్రంలో వస్తుంది. పూర్ణిమకి అశ్విని నక్షత్రానికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. బట్ శ్రావణ మాసంలో పూర్ణిమకి ఆ నక్షత్రానికి అంత అవినాభావ సంబంధం ఉంది. మరొక విశేషం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇది ఎందుకు జరిగింది, ఎందుకు చేయాలి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, అసలు ఈ రోజున ఈ పిండి వంట చేసుకుంటాం, ఎందుకు చేసుకోవాలి? జనవరి నెల వస్తుంది, మకర సంక్రాంతి, అరిసెలు చేసుకుంటారు. అరిసెలు ఎందుకు చేసుకోవాలి? నేను అరిసెలు చేసుకోను అని ఒక ఆయన అంటాడు. చేసుకోతే పో, ఎవరొద్దన్నారు? అరిసెలు ఎందుకు చేసుకోవాలంటే అది ప్రయోజనం ఏమిటి, శాస్త్ర నియమం ఏమిటి, శాస్త్రబద్ధం ఏమిటి అనే రీతిలో మనం ఆలోచించాలి. కనుక శ్రావణ మాసంలో పూర్ణిమ శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున ఇది ఎందుకు చేసుకోవాలి? అక్కడ అరిసెలు ఎందుకు చేసుకోవాలి అంటే, రైతాంగం అంతా కూడా కష్టపడి, ఆరుకాలం అంతా కూడా కష్టపడి పండించినటువంటి ధాన్యం ఇంటికి వస్తుంది. అయితే ఆ అరిసెలు బెల్లం అరిసెలు చేసి వాటిలో నువ్వులు వేసి చేస్తారు. దానివల్ల ఏమొస్తుందంటే, పరోక్షంగా శరీరానికి అనేక రకమైన రీతుల్లో ఆ కష్టపడిన రైతులు అరిసెలు చేసుకుని ఒక నెల పాటు భద్రంగా దాచిపెట్టుకుని ప్రతిరోజు కూడా అరిసెలు తింటూనే ఉంటారు. అది ఆరోగ్యానికి పరోక్షంగా అది దోహదపడుతుంది. అలాగే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం అనేది మకర రాశిలో ఉంటుంది. చంద్రుడి యొక్క స్వక్షేత్రం కర్కాటక రాశి. కర్కాటక రాశికి కరెక్ట్గా 180 డిగ్రీలుగా ఎదురుగా ఉండేటువంటి రాశి మకర రాశి. అందుకే శ్రీకృష్ణ వారు చెప్తారు, ఇంద్రుడికి ఇంద్రాణి కడుతుంది. ఇంద్రుడు అక్కడ రాజ్య పాలకుడు,
అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డా? మీరే, మీ ఇంట్లో మీరే, ఎవరింట్లో వారే అడ్మినిస్ట్రేటర్, ఇంటికి పెద్ద, గృహ యజమాని. అయ్యా, నాకు భార్య లేదండి, చనిపోయింది, బిడ్డలు ఉన్నారు, నేనేమిటి? ఎవరి చేత రక్షాబంధనం కట్టించుకోండి. రక్షాబంధనం కట్టించుకున్న తప్పు లేదు. ఇప్పుడు అది ఏమిటో కంకణం. ఒక చోటకు ఉత్సవం జరుగుతున్నది, ఒక చోటకు ప్రతిష్ట జరుగుతుంది. ఒక 3 రోజులు 5 రోజులు ప్రతిష్ట జరిగితే ప్రతి వారు కూడా కంకణాలు కట్టుకుంటారు. కంకణం కట్టుకోవటం అంటే కంకణ బద్ధులై ఉండటము, ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించకపోవటము. ఈ శ్రావణ మాస పూర్ణిమ నుంచి వచ్చే శ్రావణ మాస పూర్ణిమ వరకు మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ముందుకు దూసుకు వెళ్ళే విధంగా ఎక్కడా కూడా సమస్యలు రాకుండా, సమస్యలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు రావాలనే ఉద్దేశంతో మన కారకుడైనటువంటి చంద్రుడిని ప్రార్థిస్తూ మనోబలాన్ని పెంచుకుంటూ కంకణ బద్ధులై ముందుకు పోవడానికి తార్కాణంగా కట్టుకునేటువంటి ఒక కంకణమే రక్షాబంధనం. అయితే శ్రావణ పూర్ణిమ ఎందుకు కట్టుకుంటున్నామంటే, శ్రావణ పూర్ణిమ రోజు వచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణం చంద్రుడి యొక్క నక్షత్రం. ఆ శ్రవణం మకర రాశిలో ఉంటుంది. ఆ మకర రాశికి 180 డిగ్రీలు క్వైట్ ఆపోజిట్ లో ఉండేదే చంద్రుడి యొక్క స్వక్షేత్రము. దానికి ఇంత కథ ఉంది. ఆ కథ మీకు తెలియజేయాలన్నదే నా తపన. అందుచేతనే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన పూర్ణిమ. కేవలం ఈ పూర్ణిమ రక్షాబంధనానికే కాదండి, మనం లక్ష్య సాధన అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో లక్ష్య సాధన గురించి నేను 6వ మెట్టు గురించి చెప్పలే. 6వ మెట్టు గురించి చెప్పకుండా ఈ కథ అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, చంద్రుడికి 3 నక్షత్రాలు ఉన్నాయి. 1 రోహిణి, 2 హస్త, 3 శ్రవణం. రోహిణి నక్షత్రం అనేటువంటిది కృష్ణమూర్తి గారు పుట్టారు, శ్రీకృష్ణమూర్తి. అది వృషభ రాశిలో ఉంటుంది. ఇక ఆ వృషభ రాశి నుంచి 5వ గడి లెక్క వేయండి. అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఈ కన్యా రాశిలోనే హస్త నక్షత్రం వస్తుంది. అది చంద్రుడిది. ఆ హస్త నక్షత్రంలో జన్మించిన ఎవరు? గణపతి. ఆయనకు దేవతామూర్తి, ప్రమథగణాలకు అధిపతి. ఇక అదే కన్యా రాశి నుంచి మళ్ళా కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. ఈ మకరంలో ఉన్నటువంటి మరొక చంద్ర నక్షత్రం శ్రవణం, కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, చంద్రుడు అనేటువంటి వాడు మనఃకారకుడు మొదటి చెప్పుకుంటున్నాం. ఆ చంద్రుడి యొక్క స్వక్షేత్రము కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి 3వ స్థానంలో హస్తం ఉంటుంది. 3 సోదర బంధం, సోదరి కానీ సోదరి కానీ. ఇక ఆ కర్కాటక రాశికి 7వ స్థానంలో శ్రవణం ఉంటుంది. 7వ స్థానం అంటే భార్య భర్త, ఈ దాంపత్యానికి సంబంధించిన స్థానం. ఇక కర్కాటక రాశికి 11వ స్థానంలో రోహిణి నక్షత్రం ఉంటుంది, అంటే లాభస్థానం. మనం చేసే దేనికి, మనం ఒక చిన్న పని చేయాలంటే మనకు ఏదైనా ప్రయోజనం ఉంటేనే మనం చేయాలి. ఏదైనా ప్రయోజనం అనేది ఉండాలి. ఆ ప్రయోజనం ఉంటేనే మనం ఆ పనికి మనం ముందుకు వస్తుంటాం. కొంతమంది తమ కేవలం డబ్బు మాత్రమే ప్రయోజనం ఉంటే చాలు అనుకునేవారు ఉంటారు. కొంతమంది తమ కీర్తి వస్తే చాలు అనుకునేవారు ఉంటారు. కొంతమంది ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనస్తత్వంతో ఉండేవారు ఉంటారు. కొంతమంది ఈ దేశమంతా బాగా ఉండాలి, ప్రపంచమంతా బాగుండాలి, ఎక్కడా కూడా అశాంతి లేకుండా ఉండాలి, అంతా శాంతిగా ఉండాలి, తద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఎదుటివారికి మనశ్శాంతి లభిస్తే మనకు మనశ్శాంతి లభిస్తుంది. మనం ఒకరికి ప్రయోజనం చేకూరే విధంగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే రాబోయేటువంటి రోజులలో, అంటే రాబోయే జన్మలో మనకు మంచి జన్మ వస్తుందని, ఏదైనా గత జన్మలో చేసినటువంటి అపచారాలు కానీ ఏవైనా ఉంటే ఈ జన్మలో ఎదుటివారికి ప్రయోజనం కలిగే విధంగా మనం గనక చేస్తూ ఉంటే, ఈ మనఃకర్మను చంద్రుడి ద్వారా చేస్తూ ఉంటే మనకు కానీ మన సంతానం కానీ భార్య బిడ్డలకు కానీ, తద్వారా వారికి కలిగేటువంటి సంతానం కానీ ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అనేటువంటిదే ఒక ప్రధాన ఉద్దేశంగానే ఇది.
ఒక జ్యోతిష్ శాస్త్రంలోకి మనం వెళ్ళామంటే కేవలం చంద్రుడి యొక్క నక్షత్రం ఇది, కర్కాటక రాశి ఇది, కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నదని ఎక్కాలు బట్టి కొట్టుకోవటం కాదు, దాని యొక్క లోతుపాతులు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే దీంట్లో ఉండేటువంటి అసలు విషయం మనం ఇదంతా చెప్పుకున్నాం. లబ్ధి కలగాలి. ఆ లబ్ధి ఏ విధంగా కలగాలి? ఇప్పుడు నేను కూర్చున్నాను, నా డబ్బు నేను ఖర్చు పెట్టి భక్తిమాల టీవీతో ఖర్చు పెట్టిందా, నాకేమన్నా రూపాయి వచ్చిందా? లేదే, రూపాయి రాలే. నెలకి ఖర్చు అయిపోతుంది. మరి నాకు ఏమిటి లాభం మీరు అడగచ్చు. సిద్ధాంతి గారు మీకు ఏమి లాభం అండి దీనివలన? నా లాభం ఏమిటో ఇప్పుడు చెప్తాను. నా లాభం నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కాసేపు కంట తడి కూడా పెడతారు. నేను చిత్తా నక్షత్రంలో జన్మించాను, కన్యారాశి జాతకుణ్ణి. ఎదుటి వారికి ఏదైనా కష్టం జరుగుతుంటే నేను చూడలేను, నా మనస్సు అంగీకరించదు. అయితే నేను గత జన్మల్ని, శాస్త్రాల్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని. మనం ఏదన్నా ఒక మానవతా భావంతో కానీ మానవత్వంతో ఉంటే మనకు కానీ మనకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని నమ్మినటువంటి ఒక వ్యక్తిని. నిన్నటి రోజున కాకినాడ నుంచి ఒక కుటుంబం వచ్చింది, భార్యాభర్త. కాకినాడ, ఆ కాకినాడలో ఉన్నటువంటి బహుశా వారు కూడా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. ఇప్పుడు వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి ఒక 20 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 18 సంవత్సరాలు. పుట్టిన తర్వాత, అబ్బాయి జన్మించిన తర్వాత చక్కగా దోగాడుతున్నాడు. సహజంగా మనం పిల్లలు దోగాడుతున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కొంచెం నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు పక్క నవ్వుతుంటారు. అంటే వారి దృష్టి మన మీద పడుతుంది. లేదా వారు పడుకునేటప్పుడు ఆ చెవి దగ్గర కానీ ఏదన్నా అట్లా శబ్దం చేసామంటే ఉలిక్కి పడతారు. అంటే ఆ గ్రాహక శక్తి ఉంటుంది, సహజంగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ విధివశాత్తు కొంతమందికి కొన్ని రకాలైనటువంటి శాపాలలోకి జరుగుతుంటాయేమో. ఆ బిడ్డకి 2వ సంవత్సరం వచ్చిన తర్వాత జ్వరం తగిలింది. ఆ తర్వాత తల మాత్రమే పెరగలేదు, చేతులు పెరగలేదు, ఎక్కువగా కాళ్ళు పెరగలేదు. ఇక బాడీ ఇక్కడి నుంచి మొండం వరకు మొత్తం ఈ 18 సంవత్సరాల వయసు ఎంతైతే ఉంటుందో ఆ వ్యక్తికి ఉన్న రీతిగా మిగతా భాగం అంతా పెరిగింది. కానీ మాట్లాడలేడు. ఆకలిని చెప్పడానికా శక్తి లేదు. ఎదురుగా నిలబడి మనం నవ్వుతూ ఇట్లా పలకరించి చిటికి వేస్తే చూస్తాడే తప్ప ఏం తెలియదు. అంటే కనపడదు, చూపు లేదు, కానీ కళ్ళు కన ఉంటాయి. సరే లేచి ఏమైనా తిరగలడా? మంచంలోనే ఉంటాడు. ఆలోచించండి. మరి అలాంటి బిడ్డను పెట్టుకొని ఆ తల్లిదండ్రులు 19 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఆ తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇంతకంటే నేను ఆ బిడ్డ నుంచి ఎక్కువ చెప్పదలుచుకు. ఎందుకంటే నేనే ఒక భావోద్రేకానికి గురవుతాను. నేనే వారు చెబుతుంటేనే వారిని ఆపి నేను ఎన్నో క్వశ్చన్స్ వేశా. అమ్మా, మీరు మంచినీళ్ళు తాగుతారు కదా, మధ్యలో అతనికి దాహం అయితే ఎలా? పక్కన గ్లాసు ఉంటే తీసుకోలేడు కదా, చెప్పలేడు కదా. మరి ఆ జీవి యొక్క స్థితి ఏమిటి? నో ఆన్సర్. సార్, మేము పక్కనే పడుకుంటాం, ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఉంటాం. మరి వారు చేసింది ఏమిటి? వారికి ఎందుకు ఈ శిక్ష? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే మనం మానవతా భావంతో వెళ్ళాలి, మానవతా దృక్పథంతో ఉండాలి. ఎదుటివారికి ప్రయోజనాలను కనుక్కొని దానికి తగిన మన డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా మనకు చేతన సహాయం చేయాలి. అదే నా కర్తవ్యం. నాకు పిల్లలు ఉన్నారు, వారికి వివాహాలు కావాలి, వారికి పిల్లలు కలగాలి. మనం చేసేటువంటి చిన్న తప్పులే ఎక్కడో కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే
గత జన్మలో చేసిన తప్పుల వల్ల ఈ జన్మలో కానీ, లేక ఈ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలో కానీ వస్తూ ఉంటాయనేటువంటి నమ్మే వ్యక్తిని నేను. అందుకే రాబోయే రోజుల్లో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే మనకు చేతన సహాయం మనం చేస్తూ ఉండాలి. అది మానవతా భావంతో కావచ్చు, లేకపోతే మనకు ఆర్థికంగా మనకు లేకపోయినప్పటికీ మనకు చేతనైనటువంటి చిన్న సహాయాలు చేస్తూ ఉంటే ఎదుటివారికి కష్టం కలగకుండా, ఎదుటివారి దృష్టిలో వారికి ఏదో విధంగా ప్రమాదాలకు గురి చేయనీయకుండా మానవత్వం అనేటువంటిది మనం ఉంచుకుంటూ ఎదుటివారికి మనం ఏదో ప్రకారంగా సేవలు కానీ, సేవాభావంతో ఇతర పనులు కానీ చేయటానికి మనం ఏర్పాటు చేయాలి. నాకు చేతనైంది జ్యోతిష్యం, మరి నేనేం చేయాలి? అదొక్కటే. కనుక తద్వారా నాకు చేతనైన మేలు నేను చేయాలనే ఉద్దేశంతోనే డబ్బు ఖర్చైనా కూడా చేస్తూ ఉన్నా. దాని ద్వారా భగవంతుడు నాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వకపోయినప్పటికీ రాబోయే రోజులలో నా బిడ్డలకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ నేను ఒక స్వార్థంతోనే చేస్తున్నట్టే మీరు కూడా అలాంటి స్వార్థమే మీరు కూడా ఉంచుకుంటూ, మన కాలకినటువంటి చంద్రుడు మహా తప్పుడు వాడు. ఎదుటి వ్యక్తిని హింస పెట్టాలని ఒక్కోసారి మనకు చెబుతుంటాడు. హోల్డ్ ఆన్, ఆగు, ఎందుకు అలా నువ్వు చెప్పావు, బుద్ధి ఉందా అని మనం అడగాలి. మనకారణ చంద్రుని, బుద్ధికారణ బుధుణ్ణి, ఆత్మక రవిని ముగ్గురిని కట్టిపడేసే విధంగా ఈ వ్యక్తి ఉంటూ ఆ 3 చక్రాలు ఒక ఆటోలాగా ఉండే 3 చక్రాల రథం మీద మనం వెళ్తుండాలి. కనుక ఆ త్రిచక్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ త్రిచక్ర రథం, ఆ త్రిచక్ర అనేది చాలా గొప్ప విశేషం. ఆ మాట ఇక్కడ ఎందుకు వాడాను అంటే ఇది మనకు ప్రత్యేకంగా నాగదోషాల్లో వస్తున్న సబ్జెక్ట్ అది. కనుక ఆ త్రిచక్రం అనేటువంటి దాన్ని బట్టి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఎక్కడ మనకు కానీ, మన తరఫు వారికి కానీ, మన బిడ్డలకు కానీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచన పడతారు, మా చిన్నాన్న గారింటి ఇలాంటి సమస్య ఉందండి, మా ఇంటికి దగ్గరలో ఉన్న వారికి ఇలాంటి సమస్య ఉందండి, మరి ఏంటి? ఆ బిడ్డలతో వారు ఎంత కాలం పాటు ఉంటారు? వారి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటారు. తర్వాత వారి సంగతి ఏమిటి? పట్టించుకునేవాడు ఉన్నాడా? కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో కూడా కొంతవరకు మాత్రమే ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు కూడా కొంత స్వార్థం అనేది ఆ సంస్థల్లో ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి సంస్థ ఉంది. అక్కడ కొంతమందినే చేర్చుకుంటారు కదా, అందరినీ చేర్చుకోరు. మరి ఎంత కాలం పాటు ఆ బిడ్డని కనిపెట్టుకొని ఉంటారు? తల్లిదండ్రులకు ఆ వయసు పెరుగుతుంటుంది. ఈ బిడ్డ కోసం వారి వయస్సు ఆగదు కదా. సరే, వారి అనంతరం ఇలాంటి బిడ్డను చూసేటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఆలోచించండి. ఇదొక అంతు చిక్కనటువంటి ప్రశ్న. అందుకే నేను ఒక చిన్న విషయాన్ని ఈనాటి కార్యక్రమం చెప్పి ముగిస్తాను. చక్రధర శాపము పేరు మీరు అసలు విని ఉండరు. చక్రధర శాపము ఎక్కడన్నా విని ఉంటారా? విని ఉండరు. ఈ శాపాన్ని చక్రధర శాపము అంటారు. సహజంగా ఈ చక్రధర శాపము అంటే ఏమిటి? మనం ఎన్నో నాగదోషాలని చెప్పుకున్నాం. నాగ అంటే అది పాము కాదండి, పెండింగ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు సరికొత్త టాపిక్ని కూడా మీకు తీసుకొస్తున్నా, చక్రధర శాపం. చక్రధర అంటే మీరు ఒకసారి డిక్షనరీ తీసుకొని చూడండి, సర్పము అని ఉంటుంది. చక్రధర అంటే సర్పము అంటే మీరేమన్నా పావును కొట్టా కాదు, దాని పేరే చక్రధర శాపం. ఆ చక్రధర శాపము అనేటువంటి దాంట్లోకి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏ సమయం అంటే ఆ సమయంలో వెళ్ళిపోతారు. ఒక అంతు చిక్కని శాపం లాంటిది. మీకు జ్యోతిష్ శాస్త్రం పైనుంచి కింద నుంచి పైకి వేసినా కూడా దొరకటం కష్టం. పురాతన జ్యోతిష గ్రంథాల్లో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మీకు తగులుతుంది. కొంతమంది అడ్డంగా మాట్లాడతారు, ఎక్కడ ప్రమాణికం చూపించు, ధర్మసింధులో ఉందా, నిర్ణయ సింధులో ఉందా, ఆ సింధులో ఉందా, ఈ సింధులో ఉందా, ఏ సింధులో ఉందని, బంగాళాఖాతంలో ఉందని చెప్తా. ఏ సింధులు లేకపోతే అవతల వాడికి ఎలా వచ్చింది? మరి ఆనాడు ఆ పండితులు ఆ టైంకి పుట్టిన తర్వాత వీడు 20 సంవత్సరాలకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, 18 సంవత్సరాలకి బాగా మంచి స్థితి వస్తుంది, 22 సంవత్సరాలు ఇట్లా వస్తుంది, ఆ తర్వాత మంచి వివాహం చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, జాతకం రాస్తారు కదా ముందు. మరి ఎందుకు రాయలే?
ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. వీడు 2వ సంవత్సరం నుంచే బిడ్డ జ్వరం తగులుతుంది. ఆ జ్వరంలో ఈ ప్రకారంగా జబ్బు వస్తుంది. ఆ జబ్బు తర్వాత తల, చేతులు, కాళ్ళు పెరగకుండా మిగతా మొన్నెమంతా పెరుగుతూ ఉంది. ఇంకా ఎలాంటి స్థితి లేకుండా ఉంటాడు, మంచంలోనే ఉంటాడు, అన్నీ కూడా మంచంలోనే అనే విషయం ఆనాడు పండితులు ఎందుకు గమనించలే? పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా తిరిగారు. కాకినాడలో ఉన్నటువంటి వారు, గోదావరి జిల్లాలో ఉన్న పండితులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏమిటండి దీనికి జపాలు చేయించాలన్నా, తపాలు చేయించాలన్నా, యజ్ఞాలు చేయించాలన్నా, యాగాలు చేయించాలన్నా, ఏం చేయించాలి వారు తిరిగినటువంటి లేదు. ఆయన ఒక సెక్యూరిటీ సంస్థని నెలకొల్పిన వ్యక్తి. ఆయన పేరు విజయ్ కుమార్. కనుక మరి ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు. మరి ఎందుకు ఆలోచించలేదు పండితులు? మరి నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అంటే అలాంటి వాటిని మనం కనుక్కోవాలి. కనుక్కొని కొంతవరకు ఎదుటివారికి చెప్పే శక్తి, సామర్థ్యం మనకు రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళటానికి అవకాశాలంటూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసం పూర్ణిమ శ్రవణ నక్షత్రంతో కలిగింది గనక, ఆ శ్రవణ నక్షత్రం చంద్రుడి యొక్క నక్షత్రం గనక, ఆ చంద్రుడు మనఃకారకుడు గనక ప్రతివారు కూడా స్వార్థం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంటుంది. ఆ స్వార్థం ఏ విధంగా ఉండాలి? మంచితనంగా, ఎదుటి వారికి కూడా మనం ఏదో ప్రకారంగా మానవతాభావంతో ఉండాలనే స్వార్థం ఉంటే మనకి ఇలాంటి శాపాల నుంచి మనం తట్టుకొని బయటపడటానికి అవకాశం ఉంటుంది అనేది నా వాదన. మన గుడికి వెళ్తున్నాం, గోపురానికి వెళ్తున్నాం, అక్కడ ఎంతోమంది అక్కడ గుళ్ళ దగ్గర కూర్చో ఉంటారు, అడుక్కుంటుంటారు బిచ్చగం కోసం. కొంతమంది బయట కూర్చుంటారు, పకోడీలు తింటూ ఉంటారు, స్వీట్స్ తింటూ ఉంటారు. మన ఎదురుగా నిలబడతారు వాళ్ళు. పాపం వాళ్ళ వైపు చూడరు. ఇలాంటి స్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది చూసారా? కనీసం వారు చూస్తూ ఉండి కూడా ఒక్కోసారి మనం తింటున్నప్పుడు పక్కన కుక్క తోకాడిస్తుంటుంది, ఏదో ఒక ముక్కట పడేస్తారు. నేను చెప్పేది ఏమిటంటే అలాంటి సమయంలో మీరు తినకండి. ఒకవేళ మీరు ఏదన్నా పెట్టాలనే బుద్ధి మీకు లేదనుకోండి, దయచేసి అక్కడ తినకండి, ఇంటికి పోయి తినండి. ఆ విధంగా మీరు గనక అక్కడ అవతల వ్యక్తి చూసే విధంగా మీరు తింటూ ఉంటే ఏదో ప్రకారంగా కొన్ని రకాల శాపాల్లో వెళ్ళిపోతారు. మనిషి గతంలో ఒకసారి నేను ఒక విషయం గురించి మీకు చెప్పాను, నరదృష్టికి సంబంధించి. నరదృష్టి ఎంతదంటే చాలా గొప్పది. కనుక మీకు చేతనైతే సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. సహాయం చేయలేకపోయినారో కనీసం మాటలతో అయినా కొంత విశ్రాంతిగా వారికి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఎప్పటికైనా సంపాదించిన డబ్బు ఎవరూ కట్టుకొని తీసుకుపోలేరు. మనమంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేవారమే. కనుక అంతా ఒక వేదాంత ధోరణిలో నేను మాట్లాడుతున్నాను కాదు. రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ మానవతాభావంతో ఉంటూ లక్ష్య సాధన వైపు ముందుకి వెళ్తూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ హేంకార యజ్ఞంలో తప్పకుండా మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం ముగిస్తున్నాం. రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.